పంట పండిందన్నయ్య. రాణి గాయత్రిని మీరిక సొంతం చేసుకోవచ్చు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మాకు తల తిరుగుతోంది. మా కోసం బ్లాక్ కాఫీ తీసుకురా. చిత్తం ప్రభు. రాణగారు ఒంట్లో బాలేదా? ఏం లేదు. నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ ఈ రాజమహల్లో ఉన్నన్నాళ్ళు మేం కులాసాగా ఎలా ఉండగలం? మీ ఒంట్లో బాలేదనిపిస్తోంది. తలనొప్పిగా ఉంది. మీరిక్కడి నుంచి వెళ్తే మొత్తం సర్దుకుంటుంది. రాణగారు చూడు, నీ నుంచి మాకేం అక్కర్లేదు. నీ సానుభూతి కూడా వద్దు. వీడు ఇంకా ఎలా బతుకున్నాడు? చూడు, రాణాగారు మేం చెప్తే వినడం లేదు. పాపం వారికి ఎందుకో ఆరోగ్యం బాలేనట్టుగా అనిపిస్తోంది. నువ్వు వారి కోసం డాక్టర్ని తీసుకురావాలి. మీరేం కంగారు పడకండి. రాణాగారు ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలకి ఎటువంటి మందులు వేసుకోరు. అది కాకుండా మిగిలిన అందరూ రాకుమారుల్లాగా బాల్యం నుంచి రోగనిరోధక శక్తి కోసం రాణాగారికి విషం అలవాటు చేశారు కనుక వారికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఏమాత్రం ఆరోగ్యం పాడు కాదు. సర్లే. అంటే రాజమాత రాణాగారిని అన్నిటికీ సిద్ధంగానే పెంచారు. అందుకే వారి మీద విష ప్రభావం చూపడం లేదు. రాజమాత, ఒంటి కన్నున్న ఆ వ్యక్తి మహల్ పశ్చిమ ద్వారం నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాడు. రండి. మమ్మల్ని క్షమించండి. వీళ్ళు తమని ఇక్కడే ఆపేశారు. రండి. ఈరోజు జరిగే వేడుకల్లో నీ ఒంటి కంటి దృష్టి మా కుటుంబం మీద, మహల్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. మేము నిన్నిక్కడికి రానివ్వలేం సర్దార్. నిన్ను రానివ్వం. రాజమాత చెప్తే విన్నాను. మా కుటుంబంలో నూతన సంవత్సర వేడుకలు ఆరంభం చేసే ముందు ఒక చిన్న ఆచారం పాటిస్తారట. అందులో రాణి రాజుగారికి తిలకం దిద్దాలి. వారి దీర్ఘాయుషు కోసం ప్రార్థన చేయాలి. మీకొకటి చెప్పనా? నేను ఎందరో రాణుల్ని చూశాను. మీ వంటి వారిని ఎక్కడా చూడలేదు. మీ పనులన్నీ స్వయంగా చేసుకుంటారు. అనురాగం అంటే ఒక్కొక్క దారంతో ముడివేసే మాల లాంటిది. ఈ దారం స్వయంగా మనమే ముడివేయాలి. ఇతరులెవరూ ఈ ముడి వేయకూడదు. నేనే స్వయంగా వారి పనులన్నీ చేస్తాను రోజు. అప్పుడు అనుకుంటాను, అలా అలా నేను వారికి చేరువవుతున్నానని. మీరు నాకు కూడా నేర్పుతారా? నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకోసం పత్తి తీసుకొస్తాను. రాకుమారి ఊర్మిళ, మీకోసం మీ అన్నగారు వెతుకుతున్నారు. ఇవ్వండి, ఇది మాకివ్వండి. బహుశా మా అన్నయ్య పెళ్లి గురించి మాట్లాడడానికే పిలుస్తున్నారేమో, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళండి, నిల్చున్నారే. రాణి గాయత్రి, ఎవరిని చూసుకొని నువ్వింత చిందులేస్తున్నావో ఈరోజు వారికే నువ్వు స్వయంగా నీ చేతులతో ఈ తిలకం దిద్దుతావు. మా అన్నయ్య మీ ఇద్దరిని జంటగా చూసినప్పుడు వారి మనసు రగిలిపోతుంది.
ఈరోజు ఆ మంట మీ ఇద్దరూ అనుభవిస్తారు. ఈరోజు నిన్ను బాధ పెట్టిన తర్వాత మేము మా బాధకి స్వస్తి చెప్తాం. దాంతోపాటు రానా గారికి కూడా. ఊర్మిళ, ఇదిగో. ఎక్కడికి వెళ్ళింది తను? రాణి, తిలకం దిద్దే సమయం అయింది. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రండి. ఆగండి. మీరు మాకు తిలకాన్ని దిద్దడానికి ఇది వాడండి. ఏంటిది? ఆమీర్ కోట్ మట్టి. మా మాతృభూమిలోని ఈ మట్టి మాకు చందనం కంటే ఎక్కువ పవిత్రమైంది. దీన్ని తిలకంగా దిద్దితే మేము ఈ మట్టికి రుణపడి ఉన్నామని మాకు సదా గుర్తు చేస్తూ ఉంటుంది. అయినా మేమీ మట్టిని రక్షిస్తామని దీక్ష తీసుకున్నాం కదా. నేను ఓటమిని ఒప్పుకోను రానా గారు. ఈ రాత్రే మీకు చివరి రాత్రి అవుతుంది. రానా గారి కథ ముగిసిపోయింది. ఇక మా అన్నయ్య ఎలాగైనా గాయత్రిని సొంతం చేసుకుంటారు.